కబ్జా చేస్తున్నారు వెటనరీ అని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను దేవాలయ శాఖ భూములు ఇప్పుడు కొనలేదు, నేను చూసుకొని ఉన్నాను. ప్రైవేట్ పట్టా భూమి ఇది. కడప తహసీల్దార్ వారిని అడిగాను, ఇది ఇన్వెస్ట్మెంట్ భూమి పట్టా భూమి అని చెప్పేసి. నాకు ఆర్టీఐ ద్వారా 465 సర్వే నెంబర్ నారక గారి సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి పేరు ఉందని 1905 సంవత్సరం సంబంధించిన ఆర్ఎస్ అండి. 10-1 నీలం చెన్నప్ప అనే పేరు మీద ఉంది. వాళ్ళ మనవడు నాకు అమ్మినాడు, నీలం యేసుదాస్ అనే. నేను కొనుగోలు చేసుకున్న ముందే 2018లో తన పేరుతో 1B ఆనందాలు 2 ఉన్నాయి. ఇలా కమిషన్ ఈసీ 1918 నుంచి 10 సార్లు గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ కట్టారు. 10 టైమ్స్. నేను 11వ వాడిని. ఇది ఎండోమెంట్ భూమి ఎలా అంటారు? నిరాధారమైన ఆరాధనతో నన్ను ఇబ్బంది పెడుతున్నాను భాషగా. నేను 2018వ తేదీన 24/3/2018 కొనుగోలు చేశాను. అప్పటికే 10-1 ఆర్ఎస్ఆర్ అన్ని నేను చెక్ చేసుకున్నాను. ఎండోమెంట్ భూమి ఎక్కడ కూడా లేదు. కానీ నాకు సరిపడినటువంటి కొంతమంది వ్యక్తులు గుడాకు వచ్చిన వ్యక్తులు ఇది ఎండోమెంట్ భూమి పదే అధికారుల దగ్గరికి పోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా భూమి నేను వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం అభ్యర్థులు అని చెప్పేసి ఈ ఖాతాలో వేసుకున్నాను. నా భూములు కూడా మన ఆనం రామారెడ్డి గారు ఉన్నారు. సరిపడినటువంటి వ్యక్తులు భూములన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి చూడండి. ఇది కూడా నా ఖాతాలోకి వెళ్ళిపోయింది. 1,00,000 ఎకరాలు ఉండే వరకు ఈనాడు భూములు 8 లక్షలకు వెళ్ళిపోయినాయి. ఈ వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కావాలని అంబేద్ భాష కాదు, తన అనుచరులు సిద్ధపడి వెళ్ళారెడ్డి నాకు అతనికి వ్యక్తిగత కక్ష ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని నన్ను ఇబ్బంది గురి చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా చూసుకోవడము, నేను వచ్చిన వెంటనే వాడిని చేయకూడదు చెప్పడము ప్రతిసారి ఇదే అయిపోతుంది. 10 మందిని ఎండ వేసుకొని బుడాకులకు సంబంధించిన వాళ్ళను నన్ను ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, 30 లక్షలు ఇస్తావా, నువ్వు కొనుగోలు చేస్తావా, లేకపోతే మేము రాము. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి పాత్రికేయ మిత్రులారా. నేను ఎటువంటి కబ్జా కూడా చేయడం లేదు. నేను కొన్నాను, డబ్బు వీటి కొన్నాను. నా ముందర 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి, మొత్తం మిస్తో సహా ఉన్నాయి. 1918 నుంచి ఎండోమెంట్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. నా పేరు జి వెంకటనాథరెడ్డి, గంగిరెడ్డి వెంకటనాథరెడ్డి. నేను మన తర్వాత కోర్టుకు అప్రోచ్ చేయాను. నా పేరు 1B అడగను మార్చండి అని చెప్పేసి. అది ప్యూర్ కరెంట్ కోర్టు జరుగుతుంది. ఇటువంటి నిరాధారమైన ఆధారం లేకుండా నా మీద అలిగేజ్ చేస్తున్నారు. నేను పట్టాలంటే కొన్నా కానీ దేవాదాయ శాఖ కానీ ఇనాము కానీ కొనలేదు. మీ కాడ అన్ని కరెక్ట్గా ఉండి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా? వ్యక్తిగత కక్షలు సిద్ధవాడ వెళ్ళారెడ్డికి నాకు ఫస్ట్ నాకు మిత్రుడే అతను కూడా. కొన్ని ఎదుగుదల చూడలేక సొంత తమ్ముడినే ఒక 4 డేస్ పెట్టించి ఇది దొంగ డాక్యుమెంట్ సృష్టించి మన తమ్ముడిని జైలు పంపించినటువంటి వ్యక్తి. 60,000 దాదాపుగా 2 కోట్లు 3 కోట్లు డబ్బులు అప్పులు చేసి కడపకు వచ్చి చేరి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఇదే బతికే 10 సంవత్సరాల నుంచి